వెల్కమ్ టు పార్ట్ 2. మనం గొలగముడి వచ్చాం కదా, నైట్ ఇక్కడ స్టే చేసాం. కొద్దిగా 4 గంటలకు లేచి బ్రష్ అయి చేసి ఇంక స్నానాలు చేసి బట్టలు మార్చుకుని హాల్లోకి వచ్చేసాం. మా ఊరు నుంచి 3 కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. మన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పి కొన్ని ఫోటోలు దిగాం. 6:30 టైంకి అందరికి టిఫిన్ పెడుతున్నారు. అక్కడికి వచ్చేసాం. మన పప్పు అంగలి ఇడ్లీ పెట్టారు, సూపర్గానే అవన్నీ. మన వాళ్ళందరికీ బస్సు నెంబర్లు చెప్పారు, ఎవరు బస్సు వాళ్ళు ఎక్కేమన్నారు. మన బస్సు మనం ఎక్కి కూర్చున్నాం లేదా 5 నిమిషాలకు బస్సుకి వెళ్ళింది. స్నాక్స్ కింద మనకి అట్టికాయ బిస్కెట్ వాటర్ ఇచ్చారు. 12:30 టైంకి బస్సులన్నీ సైడ్కి ఆపి అందరికి లంచ్ పెట్టారు. లంచ్లో కర్రీస్ అన్నీ సూపర్గా ఉన్నాయి. అయిపోగానే మన బస్సు మనం ఎక్కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మనం రావాల్సిన డెస్టినేషన్ కూడా వచ్చేసింది. అందరూ దిగ్గాలని అందరికి ట్రైనింగ్ లెటర్లు ఇచ్చి అందరు గ్రూపులకి అందరిని లోపలికి పంపిస్తున్నారు ఒక్కొక్కరుగా. మన మాట్లాడమంటే ఏం మాట్లాడడం చూస్తున్నాడు. అందరం నడుచుకుంటే ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ మా మామకి డ్యూటీ చేసి మా మామని చూడడానికి వచ్చాడా. కొంచెంసేపు ఆయనతో మాట్లాడాము. ఆయన ఒక దంసప్ ఇప్పించాడు, వేసేసాం అందరం. ఇంకా మనం క్యూలో నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఏడా కూర్చున్నాం. ఇంకా 4:30 అవుతుంది, ఇంకా ఎవరు రాలేదు. స్నాక్స్ ఇచ్చారు, స్నాక్స్ లాగా ఇచ్చేసాం. ఇప్పుడే వచ్చారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు. ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్నారు లోపలికి. వచ్చినాక ఏం మాట్లాడారు, ఏం చేశారని నెక్స్ట్ పార్ట్లో పెడతాను. లైక్ కొట్టి ఫాలో కొట్టండి అలా.